రిఫ్రెష్ చేయి పేజ్ నేమ్ ఉన్నా. స్టార్టెడ్. ఓకే డన్ అయిందిలే. పాలిమార్ఫిజం ఎగ్జాంపుల్ రాసామా? సారీ అంజ, పాలిమార్ఫిజం ఎగ్జాంపుల్ రాసామా? లేదు. ఓకే, ఎగ్జాంపుల్ రాకదండి. మెథడ్ ఓవర్ రైడింగ్. ఓకే, మూతులు అన్ని కూర్చొని తోడుకలన్నీ కింద పడేస్తుంది. ఏం కావాలి అన్నాడు కదా అన్న. టూ క్లాసెస్ తీసుకో, రెండు క్లాసులలో మెథడ్స్ సేమ్ తీసుకో. యాడ్ ఇక్కడ యాడ్. ఓకే, కిరణ్ కొంచెం జూమ్ చేయవా? యా. దీనికి ఇన్హెరిటెన్స్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయి. రెండిటికి ఇన్హెరిట్ చేసే ఉపయోగం ఏంటి? ఒకటే చేసింది మనం. ఆఫ్టర్ ఇన్హెరిటెన్స్ ఓకే, Run print of obj dot. ఓకే, ఇక్కడ ఆపరేషన్ మార్చు. అక్కడ ప్లస్ పెట్టినా ఇక్కడ ప్లస్ ఉంది కదా, దీంట్లో సెకండ్ దాంట్లో ఏదైనా స్టార్ పెట్టు. మల్టిప్లికేషన్ మొదలు. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? ఆన్సర్ ఏమొస్తుంది? 11, 30 రెండు వస్తాయా? ఏదన్నా ఒకటి. 7 రన్. ఓన్లీ 30. ఓకే, ఎందుకు చెప్పు? పేరెంట్ లో యాడ్ ఉంది, ఇక్కడ కూడా సేమ్ మెథడే ఉంది యాడ్ అని. ఇన్హెరిట్ చేసిన తర్వాత ఓవర్ రైడ్ అయిపోతుంది అది. మనం నేర్చుకున్నాం కదా, A=2, B=8, అగైన్ A=22 అంటే A+B అంటే లేటెస్ట్ వాల్యూ తీసుకుంటుంది కదా, ఇది కూడా అదే కాన్సెప్టే. ఓకే,
ఓకే. ఇది మెథడ్ ఓవర్ రైడింగ్ అన్నమాట. అంటే పాలిమార్ఫిజం లో సేమ్ మెథడ్ ని వాడుకోవచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నమాట. షట్ డౌన్ సర్వర్, కనెక్ట్ డేటాబేస్, నేను కూడా సేమ్ మెథడే వాడాలి, కానీ నీకు ఎఫెక్ట్ అవ్వకూడదు కోడ్. ఓకే, ఈ సినారీలో ఏమవుతుంది, అన్ని ఇన్హెరిట్ చేస్తుంటారు, నీ కోడ్ రన్ అవుతుంటది కదా, ఆల్వేస్ చైల్డ్దే అవుతుంటది. నీ దాన్ని నేను టచ్ చేయకోకుండా మళ్ళీ వాడుకోవచ్చు అనమాట. ద హెల్ప్ ఆఫ్ సూపర్ కీవర్డ్ అనే ఆప్షన్ ఉంది. Yes. ఓకే, లైన్ నెంబర్ 6 లో ఎండింగ్ ఏంటర్ కొత్త మెథడ్ డెఫ్ కాల్ పేరెంట్ మెథడ్. డెఫ్ కాల్ పేరెంట్ మెథడ్, యాడ్ మెథడ్ ఏదోటి. సెల్ఫ్, దానికి కూడా ఆర్గ్యుమెంట్ చేసుకో. సెల్ఫ్ కమా Okay. ఎక్స్ కమా ఎక్స్ కమా కింద సూపర్ ఆఫ్ సూపర్ మెథడ్ పెట్టు. సూపర్ మెథడ్ డాట్ యాడ్ ఆఫ్ ఎక్స్ కమా వై. రిటర్న్ ముందర రిటర్న్ పెట్టు. సూపర్ ముందర రిటర్న్. కింద కాల్ చేయి 11th లైన్ కంట్రోల్ టీ. అందరికి ఫ్లో అర్థమైందా? క్లాసెస్ ని ఎలా క్రియేట్ చేయాలి, మెథడ్ ఎలా క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన తర్వాత ఏ మెథడ్ ని కాల్ చేయాలి అనేది క్లారిటీగా ఉంది అందరికి. దాంట్లో ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. అది రాకపోతే అసలుకి మొత్తానికి మోసం వస్తుంది అట్లా. ఏమైంది? 2 మల్టిప్లికేషన్ వచ్చింది. చైల్డ్ పేరెంట్ ఇన్హెరిటెన్స్ చేసినాము. ఇన్హెరిటెన్స్ చేసిన తర్వాత ఎక్స్ కమా వై. ఓకే, సూపర్ బ్రాకెట్ లో సెల్ఫ్ కమా చైల్డ్. నువ్వు సెల్ఫ్ కమా చైల్డ్ క్లాస్ నేమ్. వెయిట్ ఏం చేసినావు బ్రో? లైన్ నెంబర్ 12 లో ఏం చేసినావు బ్రో? జస్ట్ విన్ ఇట్ నేను ఇందాకే అడిగిన, అందరికి క్లారిటీ ఉందా ఎలా క్రియేట్ చేయాలి ఆబ్జెక్ట్, ఏ మెథడ్ ని కాల్ చేస్తున్నావు క్లారిటీ ఉందా అని చెప్పిన. నీకు అవుట్పుట్ 8th లైన్ అవుట్పుట్ రావాలని ఎవరిని పిలుస్తావు? ఓకే ఓకే సారీ. అర్థమవుతుందా? యా యా. నేను కన్ఫ్యూజ్ అయ్యా, నేను చూడలేదు ఇంతవరకు. అది కరెక్ట్ గా రాసిన నేను. కాల్ అండర్ స్కోర్ పేరెంట్. అదే ఎందుకు ఆన్సర్ రావట్లేదు, నేను షాక్ అయ్యా. ఓకే, Sorry, sir. నో ప్రాబ్లం. నీకు అర్థమైందా? యా. ఓకే, ఇట్లా ఓవర్ రైడ్ అయిన తర్వాత నువ్వు పర్టికులర్ వాటిని పాయింట్అవుట్ చేయాలంటే సూపర్ కీవర్డ్ వర్డ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, Yes. చైల్డ్ కి సూపర్ ఎవరు అంటే ఏదైతే ఫస్ట్ ఇన్హెరిటెన్స్ అంటారో వాడు సూపర్ అవుతాడు. మనకు తెలిసి ఉంటుంది జనరల్ గా బీటెక్ లో, డిగ్రీలో సీనియర్, సూపర్ సీనియర్ అని విన్నామా? Yes. సీనియర్ అంటే మనకు పైవాడు, సూపర్ సీనియర్ అంటే వాళ్ళ పైవాడు. కానీ ఇక్కడ సూపర్ అంటే జస్ట్ ఓకే సీనియర్ అనుకోండి అంతే. లైన్ నెంబర్ 8 కంట్రోల్ డి, అది వితౌట్ మెన్షన్, ఎందుకంటే 2 ఉన్నాయి కాబట్టి క్లాసెస్. చైల్డ్ కు ఎవరితో ఇన్హెరిట్ అంటారో వాడికి పాయింట్అవుట్ చేసినప్పుడు డైరెక్ట్ వాడచ్చు. 9th లైన్ కామెంట్. ఓకే. సూపర్ ఆఫ్ 8th లైన్ సూపర్ ఆఫ్ సెల్ఫ్ కమా చైల్డ్. చైల్డ్ కి ఎవరు సూపరు, నువ్వే అర్థం చేసుకో, నాకు తెలియదు ఎవరున్నారని ఇంకా చెప్పడం. సేవ్ అంటాను, ఇలా అయినా రాసుకోవచ్చు. ఏమైనా చూడు. సూపర్ ఆర్గ్యుమెంట్ మస్ట్ బి టైప్ నాట్ చైల్డ్ ఆర్గ్యుమెంట్. సూపర్ ఆఫ్ ది బ్రాకెట్ కరెంట్ కోడ్ చూపించు.
రివర్స్ అయ్యి సూపర్ ఆఫ్ చైల్డ్ కమర్షియల్ పెట్టు. It's working. ఓకే ఓకే. ఇప్పుడు నువ్వు పాయింట్అవుట్ చేయాలనుకో పర్టికులర్ క్లాసెస్ కి, అప్పుడు నువ్వు క్లాస్ నేమ్ వాడి సెల్ఫ్ అనేది ఇన్స్టాన్స్ కూడా ఇవ్వాలి. అప్పుడు డైరెక్ట్ గా ట్రిగ్గర్ అవుతుంది అనమాట అది. ఓకే, ఇదే మాదిరిగా గ్రాండ్ ఫాదర్, పేరెంట్, మల్టిపుల్ ఇన్హెరిటర్స్ వాడి అన్ని దానిలో సేమ్ మెథడ్స్ వాడండి. డిఫరెంట్ ఆపరేషన్స్ వాడి చేయండి. నేను లైవ్ లో నేను చూస్తాను. ఓకేనా? సూపర్ స్టైల్లో విత్ క్లాస్ వితౌట్ క్లాస్ నేమ్ రెండు స్టైల్లో వాడండి. కోడ్ అంతా కాపీ చేసుకొని గ్రాండ్ ఫాదర్ పెట్టు. ఇన్హెరిటర్స్ మల్టిపుల్ వాడమని చెప్తున్నా, మల్టీ లెవెల్ కాదు, మల్టిపుల్. Yeah. నేను అబ్జర్వ్ చేసుకుంటూ చేయండి.
కిరణ్ Yeah. ఎగ్జాంపుల్లో పేరెంట్ దగ్గర మెథడ్లో గ్రాండ్ ఫాదర్ ఇవ్వు. ఫోర్త్ లైన్ Sorry. Hmm. ఫోర్త్ లైన్ Hmm. పేరెంట్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్. అట్లయితే అది మల్టీ లెవెల్ అవుతుంది. అట్లా కూడా ఇచ్చుకోవచ్చు. సార్ ట్రై చేయి. అది మల్టీ లెవెల్ అవుతుంది. ఓకే. ఇక్కడ గ్రాండ్ ఫాదర్ రిమూవ్ చేయి. సెవెంత్ లైన్ సరే. సెవెంత్ లైన్ ఇది మల్టిపుల్ అవుతుంది మంజు. ఓకే ఓకే మల్టీ లెవెల్ మల్టిపుల్ కావాలన్నాడు. మల్టీ లెవెల్ వచ్చిందా? Sorry, Anjan, I'm not able to access this super one. Super only parent one కి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది బిలో వన్ ఇంకో గ్రాండ్ ఫాదర్ యాక్సెస్ అవుతుంది, ఆర్ఎల్స్ లేకుంటే పేరెంట్ క్లాస్ కి యాక్సెస్ అవుతుంది. సరే, మల్టీ లెవెల్ చేయి. గ్రాండ్ ఫాదర్ ఇక్కడ రిమూవ్ చేయి సెవెంత్ లైన్ లో. అక్కడ పెట్టు ఫోర్త్ లైన్ లో. మైనస్ ప్లస్ మల్టిప్లికేషన్ 3 రకాలుగా 1 కదా. ఇప్పుడు సెగ్రిగేట్ చేయి. బై డిఫాల్ట్ గా నువ్వు ఏం పెట్టలేదంటే సూపర్ ఓన్లీ సూపర్ ఎంటీ పెట్టినామంటే ఎవరికి ట్రిగ్గర్ అవుతుంది? పేరెంట్ అంటే ప్లస్ వస్తుంది, అడిషన్. ఓకేనా? 5 + 6 11, 10 + 6 16. ఒకవేళ నువ్వు ట్రిగ్గర్ చేయాలి పర్టికులర్ వాటిని అంటే క్లాస్ నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు పేరెంట్ కి సూపర్ ఎవరు? పేరెంట్స్ గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ ఫాదర్ పెట్టి లేదు. గ్రాండ్ ఫాదర్ ఇంకా లాస్ట్ పెడితే పేరెంట్ కానీ చైల్డ్ కానీ పెట్టాలి. ఆప్షన్ ఉండే పేరెంట్ పెట్టు. పేరెంట్ పైన ఎవరు ఉన్నారు? గ్రాండ్ ఫాదర్. మైనస్ వస్తుంది ఆన్సర్. 10 - 6 అంటే 4.
అర్థమైందా? అర్థం. మల్టిపుల్ కాదులే, ఎందుకంటే మల్టిపుల్ అనేది ఆడనే ఒకటే దాన్ని చేస్తుంది కాబట్టి ఇది అవ్వదులే, నేను పొరపాటు ఉన్నాలే, మల్టీ లెవెల్. Yes. ఓకే, ఇట్లా ఇండియన్ ఎన్ని ఉన్నా కూడా నువ్వు పర్టికులర్ వాటిని పాయింట్అవుట్ చేసుకోవచ్చు అనమాట. సూపర్ కీవర్డ్ వాడి సూపర్ క్లాస్ మెథడ్. మెథడ్ పాలిమార్ఫిజం అడుగుతాడు, ఆ సూపర్ వల్ల ఏమైనా యూజ్ ఉందా అని. ఎస్, ఓవర్ రైడ్ జరిగినప్పుడు వితౌట్ ఎఫెక్టింగ్ కోడ్ వీ కెన్ క్రియేట్ సేమ్ ఫంక్షనాలిటీ విత్ డిఫరెంట్ ఆపరేషన్ అని చెప్పొచ్చు. రిక్వైర్మెంట్. పాలిమార్ఫిజం అంటే ఒకటే సినారియో అని మల్టిపుల్ గా అప్లై చేయడం. మినీ ఫార్మ్స్ అనుకోండి, మినీ ఫార్మ్స్ రూపంలో చేసుకోవచ్చు. ఓకే, Okay. మెథడ్ ఓవర్లోడింగ్ అనేది నాట్ సపోర్టెడ్ ఇన్ ద పైథాన్. ఎట్లంటే ఇది చూడండి, జస్ట్ జనరల్ గా 2 classes contains the same method. After inheritance, override will happen. Overriding అనేది జరుగుతుంది కదా పైథాన్ లో. Yes. హౌ టు అవాయిడ్ అంటే సూపర్ కీ. Super. యూజింగ్ సూపర్ కీవర్డ్ కెన్ అచీవ్ ఇట్ అని చెప్పొచ్చు. అది క్లియర్ కదా? Yes. చేస్తాను. నెక్స్ట్, ఓవర్లోడింగ్ అంటే 1 classes contains the 2 same methods. లైన్ నెంబర్ 1 to 6 వరకు కాపీ పేస్ట్ చేయి కొత్త ఫైల్లో. ఓవర్లోడింగ్. అది ఉంచు అట్లే ఉంచు. 4th లైన్ రిమూవ్ చేయి. 4th line. Okay. 1 classes contains the 2 methods, 2 same methods. రిమూవ్ చేయి లైన్ రిమూవ్ చేయి. Okay. పైన యాడ్ ఉంది, కింద యాడ్ ఉంది, బట్ ఆపరేషన్ డిఫరెంట్ ఉంది కదా. 4th లైన్ లో y, z ఈక్వల్స్ టు y, సెల్ఫ్, x, y, x మిస్ అయింది, x మిస్ చేసాం. Oh. x, y, z ఈక్వల్స్ టు 10. కింద ప్లస్ z 5th లైన్ లో. నన్ను స్పేస్ ఇవ్వకూడదు, కామా ఒకటే ఇవ్వాలి, చెప్పినాను స్టార్టింగ్ లో, నువ్వు గుర్తులేదు మనకి. ప్లస్ z. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయి. ప్రింట్ ఆఫ్, యాడ్ ఆఫ్, రెండు ఇవ్వు ఆర్గ్యుమెంట్స్. 2,8 700 20 అంటే కింద వచ్చింది. నెక్స్ట్ కంట్రోల్ డి చేయి. 7th కంట్రోల్ డి. Okay. ఇప్పుడు 3 పంపించు. 2,8, 100. Only second method. Hmm? Only second method. సెకండ్ మెథడ్ ట్రిగర్ అవుతుందా? 110 + 10 120. అవునా? ఒక 10 + 10 100 కదా, 110 అంతేలే. రివర్స్ అయ్యి ఆ 3 ఆర్గ్యుమెంట్స్ ని పైన పంపించు, 2 ఆర్గ్యుమెంట్స్ కింద పెట్టు ఫంక్షన్ మెథడ్. మొత్తం 2 లైన్స్ కట్ చేసి పైన పెట్టు. 2 లైన్స్ కట్ చేయి. Okay. కట్ పైన అక్కడ అంటే ఇక్కడ 9th కామెంట్ చేయి.
ఇప్పుడు ఏ ట్రిగ్గర్ అయింది చూడు, 9th లో కామెంట్ చేసిన తర్వాత ఏ ట్రిగ్గర్ అవుతుంది చూడు, ఏమొచ్చింది ట్రిగ్గర్? కిందిదే వస్తుంది, సెకండ్ వస్తుంది, లేటెస్ట్. ఓకే, ఇది ఓవర్లోడింగ్ అనేది నాట్ సపోర్టెడ్. థర్డ్ పార్టీ లైబ్రరీ ఉందన్నమాట. ఓకేనా, హౌ టు అచీవ్ ఓవర్లోడింగ్ ఇన్ పైథాన్ విత్ థర్డ్ పార్టీ లైబ్రరీస్ అని చెప్పి గూగుల్ చేయండి, మీకు సపరేట్గా దొరుకుతుంది అనమాట మాడ్యూల్, అప్పుడు కాల్ చేయొచ్చు. ఓకేనా, ఓవర్లోడింగ్ అంటే ఒక క్లాస్ లో 2 సేమ్ మెథడ్స్ విత్ డిఫరెంట్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు అచీవ్ చేయొచ్చు, బట్ డైరెక్ట్లీ అచీవ్ చేయలేము, థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ కావాలన్నమాట దానికి. అప్పుడు 2 వస్తాయి ఆన్సర్స్. ఓకే. అసలు ఎక్కడ ఏ సినారీలో వాడలేరు రియల్ టైంలో, జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను అనమాట అంతే. ఓకే, నెక్స్ట్ పాలిమార్ఫిజం కి ఎగ్జాంపుల్ నిమిషం. కిరణ్, యా, రీసెంట్ ప్రోగ్రామ్ చూపివా, మెథడ్ ఓవర్లే ఎట్లా? ఓకే. మల్టిపుల్ జరగదా ఇక్కడ? మల్టిపుల్ జరగాలి. ఓన్లీ మల్టీ లెవెల్. 10th లైన్ టు 15th లైన్ ఒకసారి చెప్తావా ఎక్స్ప్లెనేషన్? ఇక్కడ ఏంటంటే మనం కాల్ పేరెంట్ అనేది ఒక మెథడ్ ను క్రియేట్ చేసినాం. అంటే ఐ మీన్ అది కీవర్డ్ లా సూపర్ క్లాస్ సూపర్ వాడడానికి ఇట్లా యూజ్ చేసినాం. అంటే చైల్డ్ కు సూపర్ క్లాస్ ఏంటంటే పేరెంటే కదా. అవునవునా. సో దాన్ని ఈ మెథడ్ ను మనం యూజ్ చేసుకోనికి ఈ మెథడ్ ఇందులో చైల్డ్ క్లాస్ లో ఇంకో ఎక్స్ట్రా మెథడ్ క్రియేట్ చేసినాం. ఓకే. అయినా అది కాల్ చేయదు ఈ పేరెంట్ ని. సో దానికోసం మనం ఏం చేసామంటే సూపర్ ఆఫ్ యాడ్ రిటర్న్ ఈ ఆడిషన్ అనేది ఈ మెథడ్ ని కాల్ చేసాం, పేరెంట్ లో ఉన్న మెథడ్ ని కాల్ చేసాం ఈ చైల్డ్ కు. ఇంకోటి ఏంటంటే గ్రాండ్ పేరెంట్ ను కాల్ చేయడానికి సేమ్ అలానే సూపర్ కీవర్డ్ యూజ్ చేసినాం. ఇందులో డైరెక్ట్ మళ్ళీ ఇది కూడా సూపర్ ఇస్తే పేరెంట్ నే యాక్సెప్ట్ చేస్తుంది. ఇది యూజ్ గా మన గ్రాండ్ ఫాదర్ ది కావాలనుకుంటే ఈ పేరెంట్ అని మనం యాక్సెప్ట్ పేరెంట్ ని కాల్ చేయండి. కాల్ చేస్తే ఆ పేరెంట్ అనేది గ్రాండ్ పేరెంట్ సూపర్ క్లాస్ కాబట్టి అది అట్లా చేసుకుంటాం. ఓకే. ఏమైతే ఇది ఏమో ఇట్లా యాక్సెస్ అవుతుంది, క్లాస్ యాక్సెస్ ఆర్డర్ ప్రెసిడెన్సీ ఆర్డర్ ఓకే. చైల్డ్ తర్వాత పేరెంట్. ఓకే ఓకే ఓకే, అర్థమైంది.
హలో అయిందప్ప? హలో ఎస్ అండి. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ రాయండి. మొత్తం 3 క్లాసెస్ 2 క్లాసెస్ తీసుకోండి వితౌట్ ఇన్హెరిటెన్స్. 2 క్లాసెస్ వితౌట్ ఇన్హెరిటెన్స్. ముందు ఫైల్కి వెళ్ళు. యా 1 2 1 2 6 కాపీ చేసుకో. ఎగ్జాంపుల్ 2 ఆర్ 3 లోడింగ్. సేమ్ ఉంది కదా. యా ఇన్హెరిటెన్స్ ఇచ్చేసేయి. తీసేసి. ఓకేనా, గ్రాండ్ ఫాదర్ లో యాడ్ ఉంది, దీంట్లో యాడ్ పెట్టి ఎక్స్ కమా వై కమా జెడ్ ఈక్వల్స్ టు 5th లైన్ లో కమా జెడ్ ఈక్వల్స్ టు 10, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. OBJ1 ఈక్వల్స్ టు గ్రాండ్ ఫాదర్ కాల్ చేయి. మెథడ్ నేమ్ కాల్ చేయొద్దులే. నెక్స్ట్ OBJ2 ఈక్వల్స్ టు పేరెంట్. అంటే ఒకటే సినారియో చెప్పాను ఇందాక, పాలిమార్ఫిజం అంటే సేమ్ థింగ్ ని మెనీ ఫార్మ్స్ గా చేయడం అనమాట. అదే కాన్సెప్ట్ డిఫరెంట్ క్లాసెస్ ని మనం కాల్ చేసుకోవచ్చు. అందులో సేమ్ మెథడ్స్ ఉంటాయి. కింద ఫర్ ఒక లైన్ గ్యాప్ ఇవ్వు. ఫర్ CLS_OBJ ఇన్ క్లాస్ ఆబ్జెక్ట్ అనమాట. జస్ట్ టెంపరీ వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. OBJ ఇన్ OBJ1, OBJ2 కోలన్ ప్రింట్ ఆఫ్. డైరెక్ట్ గా క్లాసెస్ నుంచి వచ్చింది. ఎట్లా అడుగుతారు? మెథడ్ కాల్ ఎలా చేస్తారు? ఇంత తర్వాత ఏం పెట్టాలి? క్లాస్ ఆబ్జెక్ట్ OBJ CLS డాట్ ఎవరు పిలుస్తారు? యాడ్ ఒకసారి కాల్ చేసి సరిపోతుంది, 2 కాల్ అవుతాయి. వాల్యూస్ దాంట్లో 3 ఉన్నాయి, దాంట్లో 2 ఉన్నాయి. ఒకటి 2 పని చేస్తాయి కదా. మైనస్ ఉంది కదా, పెద్ద వాల్యూ 7. ఓకే, 7 minus 3 4, 7 plus 3 10 plus 10 20. ఓకేనా, ఇది వితౌట్ ఇన్హెరిటెన్స్. డిఫరెంట్ క్లాసెస్ లో సేమ్ మెథడ్స్ ఉంటే ఏం చేయాలి అంటే సార్కి కాల్ చేయకుండా ఒకటే ఆబ్జెక్ట్ చేసి జస్ట్ ఆబ్జెక్ట్ లూప్ లో వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వితౌట్ ఫర్ లూప్ అంటే 11 లైన్ 12th లైన్ కామెంట్ చేయి. ఇది అవసరం లేదు, రిమూవ్ చేయాలి 13 14.
డెఫ్ రిమూవ్ చేయ అవసరం లేదు, కామెంట్ అవసరం లేదు, రిమూవ్ చేసి అది నార్మల్ తెలుసు కదా మనకు చేయడం, మనం కొత్త టాపిక్ తీసుకుంటాం. డెఫ్ కామన్ అండర్ స్కోర్ మెథడ్ బ్రాకెట్ లో ఆర్గ్యుమెంట్ ఏమన్నా క్లాస్ ఆబ్జెక్ట్ సిఎల్ఎస్ అండర్ స్కోర్ ఓబీజే. ట్వెల్త్ లైన్ కాపీ పేస్ట్ దీంట్లో, 12th లైన్ ఈ మెథడ్ కాల్ చేయి. మెథడ్ కదా సార్, ఫంక్షన్ అవుట్ సైడ్ క్లాస్ కదా, ఫంక్షన్ అంటాం. కామన్ ఫంక్షన్ పెట్టాం, మెథడ్ రిమూవ్ చేయి. పేర్లో కూడా మనం మెథడ్ పెట్టాం, కామన్ ఫంక్షన్. ఇప్పుడు దీన్ని కాల్ చేయి. కామన్ ఫంక్షన్ ఆఫ్ ఏం పంపిస్తావు, క్లాస్ ఆబ్జెక్ట్స్ OBJ1 OBJ1 2 కూడా వేయాలి. 7 ఒకటి చాలులే, మళ్ళీ ఇంకోటి రన్ చేద్దాం. అది వచ్చింది కదా, నెక్స్ట్ అన్కమెంట్ చేసి ఆబ్జెక్ట్ కూడా అన్కమెంట్ చేసి OBJ2. ఓకే, ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఫర్ లూప్ అని వాడచ్చు, లేదంటే ఒక కామన్ ఫంక్షన్ రిమూవ్ చేసి క్రియేట్ చేసుకొని అన్నిటిని టికెట్ చేసుకోవచ్చు. ఓకే, క్లియరా? ఓకే, ఇది చిన్న టాపిక్. పాలిమార్ఫిజం అంటే ఓవర్ రైడింగ్, ఓవర్లోడింగ్ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓవర్లోడింగ్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఒక థర్డ్ పార్టీ లైబ్రరీ ఉంటుంది, అది చేస్తే ఒకటే క్లాస్ లో 2 మెథడ్స్ కూడా పనిచేస్తాయి. ఓకేనా? ఓకే, ఇంకా డౌట్స్ ఏమన్నా? చెప్పిన ప్రాబ్లం మెథడ్ అనేది సూపర్ క్లాస్ మెథడ్ క్లియర్ అయింది. ఎన్ని టెస్ట్ పాలిమార్ఫిజం 2 టాపిక్స్ అయినాయి. సూపర్ కూడా కవర్ చేసాం. కొంచెం అట్లా చేసుకుంటాను.